గౌరవ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ముద్దుబిడ్డ పాలమూరు కర్నూలు జిల్లా నుంచి వచ్చి పాలమూరు కష్టాలు తెలిసినోడు ఆదిలాబాద్ కష్టాలు కూడా అవే అని ఆలోచించి పాలమూరుతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కూడా దత్తత తీసుకుంటానని చెప్పి ఎన్నికల కన్నా ముందు అన్ని సభలలో చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 6వసారి 7వసారి ఉమ్మడి జిల్లాకు రావడం జరిగింది. వారికి శిరస్సు వంచి చేతులెత్తి నమస్కరిస్తున్నా. మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి ఈ 99ల పాలనలో ఇక్కడికి వచ్చి ఈ జిల్లాను ఆసిఫాబాద్ జిల్లాను మిగతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అందరినీ కూడా ఒక రకమైన మీ పాలమూరు బిడ్డలతో పాటు కన్న బిడ్డలా చూసుకుంటూ ఇప్పటికీ 78 సంవత్సరాలు జరగని ప్రగతి గడిచిన 2.5 సంవత్సరాల చాలా ప్రగతి జరిగింది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా సంసిద్ధతతోటి ఎన్ని అయినా చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఈ జిల్లాకు ఎందుకంటే ఎంత చేసినా కూడా తక్కువే అని వారికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే వారు కూడా కరువు జిల్లా నుంచి వచ్చింది కాబట్టి వారి కరువు కష్టాలు ఏమిటో తెలుసు కాబట్టి తప్పకుండా ఈ జిల్లాను వారు చేస్తూ ఇక ముఖ్యంగా ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఒక పక్క బీజేపీ వాళ్ళు ఒక పక్క కళ్ళాలెంబడి తిరుగుతారు. వాళ్ళ పరిస్థితి వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఏదైతే సభ ఉందో గడిచిన 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఇవన్నిటిని ఆమోదించడానికి ఇవాళ ఈ 99వ కార్యక్రమంగా ఈ కుమరంభీం జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామం రెబ్బెన మండలంలో ఇంత పెద్ద ప్రోగ్రాం తీసుకొని ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలందరికీ అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు చాలా సందర్భాల్లో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదైతే తుమ్మిడేటి ప్రాజెక్టును తుమ్మిడి ప్రాణహిత ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించి పూర్తిగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి హైట్ పెంచుకొని ఆ ప్రాజెక్టును తీసుకొచ్చి ఆదిలాబాద్ జిల్లా ఎంతవరకు వీలైతే అంత నీళ్ళని తడుపుతాను ఒక మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని విన్నవించుకున్నది ఒకటి అంటే కాంగ్రెస్ పాలనలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏవైతే ప్రాజెక్టులు అయినాయో ఇవాళ కొన్ని ప్రాజెక్టులు పూర్తయినాయి, కొంత 90% ప్రాజెక్టులు అయినాయి. కెనాళ్ళు మెయిన్ కెనాల్ ఉంటే డిస్ట్రిబ్యూటర్ కెనాల్ లేవు. ఇట్లా దాదాపు ఒక 7-8 ప్రాజెక్టులు జగన్నాపూర్ కానీ ఎర్రవాగు ప్రాజెక్టు కానివ్వండి, లేకపోతే ఇక్కడ మన ఆ వట్టివాగు ఇప్పుడిప్పుడే నడుస్తుంది. అదేవిధంగా కుమరమి ప్రాజెక్టు మన జైనూరు దగ్గర కానీ బూసిమట్ట అక్కడ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అన్నీ పూర్తయినాయి. కొన్ని కెనాలు కావాలి, కొన్ని తూములు కావాలి, ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి సంబంధించిన అన్నీ తప్పకుండా చేస్తారని ఒక నమ్మకం నాకున్నది. తప్పకుండా ఇప్పటివరకు వారు ఇచ్చిన హామీల ప్రకారం తప్పకుండా చేస్తుండ్రు. దాంతోపాటు ఇక్కడ గుండి బ్రిడ్జ్ అని నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిందన్న. ఆ గుండి బ్రిడ్జ్ పిల్లలు పూర్తయినాయి, అక్కడనే ఆగిపోయింది. ఈ 10 సంవత్సరాలకు ఒక తట్టడి కంకర కూడా పెట్టేవాళ్ళు. దానికి కొంత డబ్బు ఎంత అవసరం చేస్తే దాంతో ఏమవుతుందంటే గుండి అనే గ్రామం ఆసిఫాబాద్ కిలోమీటర్న్నరే ఉంటుంది. కానీ ఇప్పుడు దానికి రావాలంటే వాంకిడి ప్రమాణ దానికి పోయి అట్లా మొత్తం యూషేప్ తిరిగి రావాల్సి వస్తుంది. దాదాపు 18-20 కిలోమీటర్ వస్తుంది. ఆ బ్రిడ్జి ద్వారా సిర్పూర్ కాదనగర్ కాన్స్టిట్యున్సీ కూడా అనుసంధానం ఏర్పడుతుంది. ఆసిఫాబాద్ కిలోమీటర్ ఉన్న మాసిఫాబాద్ కూడా పట్టణం కూడా బాగుపడుతుంది. అదేవిధంగా ఇంకో అనారపల్లి అని ఒక బ్రిడ్జ్ ఉన్నది. దాని ద్వారా సిర్పూర్ కానీ కాదనగర్ కానీ అన్ని గ్రామాలకు ఒక వారధిలాగా నిలుస్తుంది. దీంతోపాటు ఆసిఫాబాద్కు సంబంధించిన మట్టుకు గౌరవ ముఖ్యమంత్రి ఒక్కటే చెప్తుంది, ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది. దానికి మొదటి తరం తెలంగాణ ఉద్యమకారుడు మొట్టమొదటిసారి మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో చేరి ఆ తర్వాత ఏ రకమైన పదవి తీసుకుంటూ ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈ పక్క వాంకిడి ఆసిఫాబాద్ పక్కకున్న వాంకిడి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాంకిడి ప్రాపర్కి సంబంధించిన వ్యక్తి. ఈ ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తూ ముఖ్యమంత్రిని కోరుతూ అదేవిధంగా ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి. మాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రాష్ట్రంలో ఉన్న 9 జిల్లాలకు ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి. మా జిల్లాకు లేదు. ఖచ్చితంగా మా జిల్లాకు ప్రభుత్వ యూనివర్సిటీ ఇక్కడ తప్పకుండా శాంక్షన్ చేస్తారని. ఎందుకంటే మంత్రాలయం సొంతం అని చెప్పలేదు. మంత్రాలయం ఎందుకు కోరుతున్నా అంటే
యూనివర్సిటీ చేసి బిల్డింగ్ కట్టినంత మాత్రం సరిపోదు. దానికి సరైన ఫ్యాక్టరీలు ఉండాలి. దాన్ని మొత్తం నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు మాత్రమే యూనివర్సిటీ పూర్తిగా విరసిల్లి మంచి పేరు పరిస్థితి. కాబట్టి మంత్రాలకు యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఇక 2-3 విషయాలు టీడీపీ టీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళని చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పంటలు ఇంతవరకు 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో 20 నుంచి 25 క్వింటాలు దాటి ఎన్నడూ రాలే వడ్డు ఈరోజు 35 నుంచి 35 క్వింటాలు వచ్చినాయంటే అది రేవంత్ రెడ్డి గారి మీద వారదేవునికున్న ప్రేమ కావచ్చు, దయ కావచ్చు, తెలంగాణ పైన దయ కావచ్చు వచ్చినాయి. ఇన్ని రకాల పంటలు పండినాయి. మొక్కజొన్నలు కూడా ఇదివరకు 35 క్వింటాలు పండలే, ఇలా 45 తక్కువ 45 55 క్వింటాల వరకు పండినాయి. ఇన్ని రకాల పంటలు పండితే వాళ్ళు ఓర్వలేక వాళ్ళు ఏం చేయాలో తెలియక ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు. మేము ఏదో చేయకపోతే ఎక్కడో పోయి కూర్చుండో, లేకపోతే కళాల దగ్గర పోయి కన్నీళ్ళు కార్చో, లేకపోతే ఇంకేదో చేయకపోతే ప్రజలు మమ్మల్ని గుర్తించాలనే ఉద్దేశంతో ఒక పక్క టీఆర్ఎస్ వాళ్ళు, ఇంకొక బీజేపీ వాళ్ళు ఏమంటారంటే కన్నీళ్ళు కాలుతారు. కన్నీళ్ళు ఎవరు కాలుస్తలేరు, ఎందుకు కాలుస్తారంటే వాస్తవం చెప్తున్నా. ఇవాళ ఈ సభ సాక్షిగా ఇవాళ వచ్చిన ప్రజలు, ఈ సభకు వచ్చిన ప్రజలు 2.5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఆమోదించారు. కాబట్టి ఆమోదించడం కోసం ఇక్కడికి వచ్చిన ఈరోజు మీరు అందరు వచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తూ ఖచ్చితంగా వాళ్ళ కాలం చెల్లింది. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడైతే 10 ఉన్నాయి, డీలిమిటేషన్ 15 అవుతాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల కన్నా ముందుకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా, తప్పకుండా డీలిమిటేషన్ ఏదైనా 15, డీలిమిటేషన్ కాకపోతే 10 సీట్లు ఖచ్చితంగా మీ కిట్టీలా రాసుకొని పెట్టుకొని 10 సీట్లు తీసుకొచ్చి మీ చెంతన పెడతాం. మాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఏదైతే అన్యాయం జరిగిందో గడిచిన 75-80 సంవత్సరాల నుంచి అది మీరు దాదాపు ప్రతిజ్ఞ తీసుకొని చేస్తుండ్రు. దాన్ని ఇంకా చాలా చేయాల్సింది. తప్పకుండా పెద్ద సింహభాగం మాకు చేయాలని కోరుతూ మరొక్కసారి టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ ఆటలు చెల్లి, వాళ్ళ కాలం చెల్లింది. వాళ్ళని ప్రజల దగ్గరికి వస్తలేరు. మీరు చూస్తే ఫోటోలు వీడియోలు చూస్తే వాళ్ళ దగ్గర టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు, లేకపోతే కార్యకర్తలు, లేకపోతే బీజేపీ వాళ్ళు వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు తప్ప ఒక్క రైతు కానీ ఒక్క రైతు ఎక్కలేడు. కావాలని మా ఎంబడి రైతున్నారు, రైతులు ఎడుతున్నారు, నాకు నాటకాలు చేస్తారు. ఈ ప్రజలు ఎవరు నమ్మరు. ప్రజలు ఏదైతుందో ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి కార్యక్రమాన్ని విశ్వసించారు, నమ్ముతుండ్రు. ఏవైతే మీరు 6 గ్యారెంటీలు కానీ మిగతా అన్ని వాళ్ళు అయిపోయి అన్ని మూటకాలు. వాస్తవానికి 70 నుంచి 80% మన గ్యారెంటీలు పూర్తయినాయి. మిగతా కూడా ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. వాళ్ళు మనకు ఇచ్చినాడు కాలు చిప్పిచ్చారు. కాలు చిప్పిస్తే ఆ కాలు చిప్పను పట్టుకొని మీకు చేతులు, మీకు కానీ ఆర్థిక మంత్రి గారి చేతులైతే మొక్కాలే. దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చానంటే ఆ పూర్తి క్రెడిట్ మీకే వస్తుంది. ఇక ఫైనల్గా ఒక్కడేసారి ఈ ఎదురు కూర్చున్న వాళ్ళు, పక్క కూర్చున్న వాళ్ళు అందరికీ చేతులైతే మొక్క చెప్తున్నా. అందరూ ఒక్కసారి ప్రత్యేకంగా నిలబడండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడాలి గట్టిగా. అందరూ మొత్తం నిలబడండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రివర్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారి సందేశం.